హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ విద్య మహిమ. ఇది 25 ఏళ్ల క్రితం చందమామలు ప్రచురితమైన కథ. దేవగిరి అనే ఊళ్ళో సోమదేవుడు అనేవాడికి 2 కొడుకులు ఉండేవారు. పెద్దవాడు పొలము పుట్రా చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. కానీ రెండోవాడు జయదేవుడు విద్యాభిలాషతో ఇల్లు విడిచి తగిన గురువును వెతుక్కుంటూ దేశ సంచారం బయలుదేరాడు. జయదేవుడు తిండి లేకుండాను, సరి అయిన నిద్ర లేకుండాను చాలా కాలం ప్రయాణం చేసి చివరకు ఒక గ్రామంలో హరిశర్మ అనే ఆయన ఇంటి ముందు శోష వచ్చి పడిపోయాడు. హరిశర్మ జయదేవుని చూసి తన ఇంటి లోపలికి తీసుకుని పోయి తాగటానికి నీరిచ్చి స్నానం చేయించి భోజనం పెట్టి అతడి సమాచారం అంతా తెలుసుకున్నాడు. జయదేవుడు విద్యాభిలాషతో ఇల్లు వదిలిపెట్టి మంచి గురువు కోసం తిరుగుతున్నాడు అని విని హరిశర్మకు చాలా సంతోషం వేసింది. ఆయన గొప్ప పండితుడు. అందుచేత జయదేవుణ్ణి 3 ఏళ్ల పాటు తన ఇంటనే ఉంచుకొని భోజనం పెట్టి చదువు చెప్పాడు. జయదేవుడు చాలా సూక్ష్మగ్రాహి కావటం చేత ఆ 3 ఏళ్ల కాలంలోనే గురువు గారికి తెలిసిన అన్ని విద్యలు నేర్చేసుకున్నాడు. ఆ తర్వాత హరిశర్మ జయదేవుడితో, నాయన, ఇంకొక గురువు దగ్గర మరికొన్ని విద్యలు నేర్చితే గాని నీ చదువు పూర్తి కాదు. అయితే ఆ గురువు ఒక కోయరాజు. అతను నీకు చోర విద్య, వేట మొదలైనవన్నీ నేర్పుతాడు. అతడి దగ్గరికి ఎలా వెళ్ళాలో నేను చెబుతాను అంటూ అంతా వివరంగా చెప్పాడు. హరిశర్మ చెప్పిన మార్గాన్ని బయలుదేరి జయదేవుడు కోయరాజు వద్దకు వెళ్ళాడు. హరిశర్మ పంపించిన శిష్యుడు అని తెలుసుకుని కోయరాజు జయదేవుణ్ణి తన వద్ద 1 సంవత్సరం పాటు ఉంచుకుని దొంగతనాలు చేయటము, దొంగలను పట్టటము, మృగాల జాడ తెలుసుకోవటము, వేటాడటము మొదలైన విద్యలన్నీ నేర్పాడు. ఈ విధంగా సకల విద్యలు నేర్చిన జయదేవుడు ఇంటి మార్గం పట్టి వస్తూ ఒకరోజు ఒక గ్రామం చేరి ఒక బ్రాహ్మణ గృహంలో మంచినీరు ఇమ్మని అడిగాడు. ఆ ఇంటి యజమాని జయదేవుని లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారం అంతా చేసి అతని సంగతి అంతా తెలుసుకుని, అబ్బాయి, నీ విద్యా కౌశలం పరీక్షించగలందుకు నేను ఒక చిన్న ప్రశ్న అడగనా అన్నాడు చిన్నగా నవ్వు. అడగండి అన్నాడు జయదేవుడు ఉత్సాహంగా. నీవు రాకముందు ఈ ఇంటికి ఎవరెవరు వచ్చారు? ఈ ఇంటి ముందుగా ఎవరు వెళ్ళారు? చెప్పు చూద్దాం అని అన్నాడు యజమాని. జయదేవుడు లేచి బయటికి వెళ్ళి కొంతసేపు అయ్యాక తిరిగి వచ్చి, నేను రాకపూర్వం మీ ఇంటికి 4 వ్యక్తులు వచ్చారు. వారు రాజభటులు, సైనికులు అయి ఉంటారు. వారు మీ ఇంటి నుంచి బయలుదేరి ముందుకు సాగిపోయారు. వారికన్నా ముందు ఒక మనిషి మీ ఇంటి ముందుగా వెళ్ళాడు. వాడి నెత్తి మీద ఒక బొగ్గుల మూట ఉన్నది. వాడేదో దొంగతనం చేసి ఉంటాడు అని ఇల్లు గల బ్రాహ్మణుడితో చెప్పాడు. ఈ మాటలు విని బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయి, మా ఇంటికి 4 రాజభటులు వచ్చిన మాట వాస్తవం. జరిగినదేమంటే, రాణిగారి రత్నం ఒకటి దేవాలయ ప్రాంతాలలో పడిపోయింది. అది పోయిందని తెలిసి వెతికే లోపుగా దాన్ని ఎవరో కాజేశారు. అందుచేత రాజభటులు అందరిళ్లకు వచ్చి సోదా చేశారు. అలాగే మా ఇల్లు కూడా సోదా చేశారు. కానీ పోయిన నగ దొరకలేదు. దొంగ ఒకడు మా ఇంటి ముందుగానే వెళ్ళాడు అని నీవు చెబుతున్నావు గనక పోయిన నగ తిరిగి సంపాదించి దొంగను రాజుగారి పట్టి ఇచ్చివా, నీకు గొప్ప బహుమానం దొరుకుతుంది అని జయదేవుడితో అన్నాడు. జయదేవుడు ఆ బ్రాహ్మణుడితో మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరిన దారి మీదనే దృష్టి ఉంచి నడుస్తూ ఒక ఇంటి దాకా వెళ్ళాడు. ఆ ఇల్లు ఒక స్వర్ణకారుడిది. జయదేవుడు లోపలికి వెళ్ళి స్వర్ణకారుడితో బంగారం ధర గురించి, అతను చేసే కొత్త రకాల నగల గురించి కాసేపు మాట్లాడి సెలవు తీసుకున్నాడు. తర్వాత అతడు బ్రాహ్మణుడి వద్దకు తిరిగి వచ్చి, దొంగను పట్టి ఇవ్వగలను, రాజభటులను పిలిపించండి అన్నాడు. బ్రాహ్మణుడు రాజభటులకు కబురు పంపి జయదేవుడితో, అయితే నాయన, ఇదంతా నువ్వు ఎలా కనుక్కోగలిగావు అని అడిగాడు. సైనికులు యుద్ధ విద్యలు నేర్చిన భటులు నడిచేటప్పుడు వారి అంగలు ఒకే ప్రమాణంలో ఉంటాయి. వారు బారులు తీరి నడుస్తారు. పాదాలు 2 ఒకే ఊతంతో వేస్తారు. అందుచేత అడుగుజాడలను బట్టి 4 మనుషులు మీ ఇంటికి వచ్చారని, వారు సైనికులు కానీ భటులు కానీ అయి ఉంటారని తేలిగ్గా ఊహించాను. వారు మీ ఇంటి లోపలికి వచ్చిన అడుగులు, బయటికి వెళ్ళిపోయిన అడుగులు కూడా స్పష్టంగా నాకు కనిపించాయి అన్నాడు జయదేవుడు. మరి దొంగ జాడ ఎలా తెలిసింది అని బ్రాహ్మణుడు అడిగాడు. దొంగ నడివీధినే నడవడు, ఒక పక్కగా నడుస్తాడు. ఈ దొంగ నెత్తిన బొగ్గుల మూట ఉన్నది. వాడు అడుగులు వేసినప్పట్లా కొంచెం కొంచెంగా ఆ బొగ్గు నుసి ఆ పాదాల మీద పడుతున్నది. వాడు బొగ్గులు తీసుకుని తిన్నగా నడిచిపోక మధ్య మధ్య వెనక్కి తిరిగి చూసినట్టుగా అడుగుల గుర్తులను బట్టి తెలుస్తున్నది.
తనను ఎవరన్నా చూస్తారేమో, వెంబడిస్తున్నారేమో అని వాడు అలా చూసి ఉండి ఉంటాడు. అందుచేత వాడు ఏదో దొంగతనం చేసి ఉంటాడు అని ఊహించాను. అదీ కాక రాజభట్ల అడుగుల కన్నా ఈ దొంగ పాదాలే కొద్దిగా చెరిగి ఉన్నాయి. అందుచేత వాడు ఇటుగా వెళ్ళి 1-2 ఘడియల కంటే ఎక్కువ కాలం అయింది. ఈ మధ్యలో ఇంకొక దొంగతనం ఏదీ జరగలేదు కనుక రాజభటులు వెతుకుతున్నది ఈ దొంగ కోసమే అయి ఉండవచ్చు అన్నాడు జయదేవుడు. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే రాజభటులు వచ్చారు. జయదేవుడు వారిని స్వర్ణకారుడి ఇంటికి తీసుకుని పోయాడు. ఆ ఇల్లు రాజభట్లు అంతకుముందు సోదా చేసినది. అయితే వారు పెట్టెలు బెడలు మాత్రమే వెతికారు. కానీ దొంగ ఏదైనా దాచిపెట్టడానికి ఏదో ఒక కంతలో దూర్చి పెడతాడు. ఈ సంగతి జయదేవుడికి తెలుసు. అందుచేత అతను రాణిగారు పోగొట్టుకున్న రత్నాన్ని స్వర్ణకారుడు ఇంట్లోని ఒక కంతలోంచి బయటకు తీశాడు. స్వర్ణకారుడు నేరం ఒప్పుకున్నాడు. రాణిగారి రత్నం కింద పడటం తాను చూసి దాన్ని తీసుకున్నానని, ఎవరికీ సందేహం కలగకుండా ఉండగలందుకు గ్రామంలోకి వెళ్ళిన వాడిలాగా వెళ్ళి ఒక బొగ్గుల మూట కొనుక్కుని ఇంటికి వచ్చేశానని అతను చెప్పాడు. నగ దొరికినందుకు రాజుగారు చాలా సంతోషించి జయదేవుడికి మంచి బహుమానం ఇచ్చాడు. అతను దొంగను పట్టుకున్న విధమంతా బ్రాహ్మణుడు చెప్పినాక రాజు మరింత సంతోషించి అన్ని విద్యలలోనూ ఆరితేరిన జయదేవుడికి మరిన్ని కానుకలు ఇచ్చి తన కొరులో మంచి పదవి ఇచ్చాడు. కథ సమాప్తం. తరువాతి కథ కొరివి దెయ్యాలు. ఈ కథను రాసిన వారు శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు. ఒక మండలాధికారి తన పాలనలో ప్రజలు ఎలా బతుకుతున్నారో చూడటానికి ఒకసారి తనిఖీకి బయలుదేరాడు. మధ్యదారిలోనే చీకటి పడింది. ఆయన ఆ చీకటిలోనే కొంత దూరం ప్రయాణం చేశాక దూరాన మిణుకు మిణుకుమంటున్న దీపాలు కనిపించాయి. ఆ దీపాలు కనిపించే వైపు పోదాం అన్నాడు ఆ అధికారి తన పరివారంతో. అయ్యా, అవి కొరివిదయాలు, అక్కడ శ్మశానంలాగా ఉన్నది అన్నారు అధికారి మనుషులు. పర్వాలేదు పదండి, శ్మశానం అయితే దగ్గరలో ఊరు ఉండనే ఉంటుంది అన్నాడు అధికారి. ఆ దీపాలు నిజంగా దీపాలే, అది ఊరే. అధికారి ఆజ్ఞాపించగా కొందరు గ్రామస్తులు గ్రామాధికారి భూషయ్యను హాజరుపరిచారు. అతను అధికారికి పరివారానికి బస ఏర్పాటు చేశాడు. తెల్లవారుతూనే అధికారి గ్రామం తనిఖీ చేశాడు. భూషయ్య వణికిపోయాడు. దాని గ్రామం అనటం కూడా సిగ్గుచేటు. ఎక్కడ చూసినా పెంట కుప్పలు, మురికి నీటి గుంటలు, వీధులకు అడ్డంగా పారుతున్న మురుగు కాలవలును. గ్రామం ఈ స్థితిలో ఉంటే నువ్వేం చేస్తున్నావు? తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదు? పై అధికారులకు ఎందుకు తెలియపరచలేదు? అంటూ ఆ అధికారి భూషయ్య మీద చిందులు తొక్కాడు. నా పై అధికారులకు ఎన్ని మహజర్లు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. వారి పై అధికారులకు చెప్పుకుంటే లంచాలు అడుగుతున్నారు. పంటలు పాడైపోయి జనం అల్లాడుతూ ఉంటే లంచాలు ఎలా ఇవ్వగలరు అన్నాడు భూషయ్య బిక్క చచ్చిపోతూ. అధికారి ఉలిక్కి పడ్డాడు. ఆయన అప్పటికప్పుడు తన వద్ద ఉన్న డబ్బు నుంచి 10,000 రూపాయలు తీసి భూషయ్యకిచ్చి గ్రామం బాగోగులు చూడమని అతడికి సహాయంగా ఉన్న పంచాయతీ ఉద్యోగులకు చెప్పి నేను తిరిగి 2 నెలల్లో మళ్ళీ ఈ వైపు వస్తాను, గ్రామం అద్దంలాగా చేయాలి అని హెచ్చరించి ఆ రోజే అధికారి సపరివారంగా ముందుకు సాగిపోయాడు. భూషయ్య ఆ డబ్బుతో గ్రామాన్ని బాగు చేయాలని అనుకున్నాడు. అయితే మర్నాడే పండగ వచ్చింది. ఆయన కూతురు, అల్లుడు, పిల్లలు వచ్చారు. వారితోనూ పిల్లలతోనూ పండగ 4 రోజులు సంతోషంగా గడిచిపోయింది. ఆ సంతోషంలో భూషయ్య తన వద్ద ఉన్న డబ్బులో 1000 రూపాయలు పెట్టి కూతురికి బంగారు గొలుసు చేయించి అందరికీ కొత్త బట్టలు కొన్నాడు. భూషయ్య భార్య వడ్డాణం కావాలని పట్టుబట్టింది. భూషయ్య తాను పెట్టిన 1000 రూపాయల ఖర్చుకే ఎంతో బాధపడుతూ భార్యను బతిమాలాడు. అది ప్రజల డబ్బు. ప్రజల డబ్బును తన ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసే హక్కు తనకు లేదన్నాడు. ఆమె భర్త మాటలు వినిపించుకోక బంగారు పనివాడి దగ్గర అరువుకు వడ్డాణం చేయించుకున్నది. చేసేది లేక భూషయ్య ప్రజల సొమ్ములోనే ఆ బాకీ తీర్చాడు. పంచాయతీ ఉద్యోగులకు ఈ సంగతి తెలిసి మరో 1000 రూపాయల వరకు చేబద్దులు అడిగారు. భూషయ్య వారు కోరినట్టు డబ్బు ఇచ్చి పంపేశాడు. తర్వాత పంచాయతీ ఉద్యోగులు ఎంత తక్కువలో ఊరి మరమ్మతు జరుగుతుందోనని లెక్కలు వేశారు. ఎంత హీనంగా చూసినా 10,000 కావాలి. భూషయ్య దగ్గర మిగిలింది 5,000. ఇది చాలదన్నట్టు భూషయ్య భార్య ఒక కొత్త పనివాడిని జీతానికి పెట్టుకున్నది. ఈ కొత్త నౌకరు ఒకనాడు భూషయ్య గారి మంచం కింద పడి ఉన్న డబ్బు సంచి అతను చూసి దాన్ని తీసుకుని పారిపోయాడు. ఈ వార్త క్షణాల మీద మండలమంతా పాకింది. భూషయ్య ఇంటి నౌకరు 10,000 రూపాయలు దొంగిలించి పారిపోయాడని అందరూ చెప్పుకున్నారు. మండలాధికారి మర్నాడే భూషయ్యను తన వద్దకు పిలిపించుకుని మిగిలిన 5,000 రూపాయలు ఏవి అని అడిగాడు. తన నౌకరు మొత్తం 10,000 ఎత్తుకుపోయాడని భూషయ్య చెప్పాడు.
అతను ఇలా అంటూ ఉండగానే అధికారి ఇంటి లోపల నుంచి భూషయ్య నౌకరు వచ్చాడు. ఏమిరా దొంగ వెధవా, 10,000 రూపాయలతో పారిపోతావా అన్నాడు భూషయ్య గుడ్లు ఉరిమి. అధికారి హేళనగా నవ్వి, భూషయ్య, నువ్వే ఆ సొమ్ము వాడికి అంటపడేలాగా చేశావు. దొంగతనం మొత్తంగా వాడికి అంటగట్టాలని నీ ఉద్దేశం. కానీ వాడు నా కొడుకేనని, నువ్వు డబ్బు సరిగా ఖర్చు పెడతావో లేదో చూడమని నీ మీద నిఘా వేశానని నువ్వు ఊహించి ఉండవు. నీ పథకం ప్రకారం దొంగతనమైతే జరిగింది, కానీ నీ వ్యవహారం మొత్తం బయటపడింది. ఎలా సంపాదిస్తావో మిగిలిన డబ్బు సంపాదించు. గ్రామం బాగు చేసే పని నా కొడుకు చూస్తాడు అన్నాడు. భూషయ్యకు తల తీసేసినట్టు అయింది. అతను వెంటనే తన ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బు తెచ్చి ఇచ్చాడు. త్వరలోనే గ్రామం బాగుపడింది. మండలాధికారి తన పరివారంతో, మీరు ఆనాడు అన్నారే కొరివిదేయాలని, అవి కాదు కొరివిదేయాలంటే ప్రజల సొమ్ము సొంతంగా వాడుకునే వాళ్ళే నిజమైన కొరివిదెయ్యాలు అన్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ గడుసు వాడు. ఈ కథను రాసిన వారు శ్రీమతి విడియాల వెంకట రామలక్ష్మమ్మ గారు, ఏలూరు. మా ఊళ్ళో పుల్లయ్య గారి పెరటి దొడ్డిలో ఒక పెద్ద నుయ్యి ఉంది. ఆ నూతిని పుల్లయ్య తన పక్కనే ఉన్న బాపయ్యకు 200 రూపాయలకు అమ్మాడు. బాపయ్య నుయ్యి కొనుక్కున్నాడన్న మాటే గాని చాలా రోజుల వరకు ఆ నూతిలో నీళ్లు తోడుకోవాల్సిన అవసరం బాపయ్యకు కలగలేదు. కొన్నాళ్ళు గడిచినాయి. బాపయ్య ఇంట్లో ఒకసారి ఏదో శుభకార్యం వచ్చింది. చుట్టాలు పక్కాలు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ స్నానాలకి తను పుల్లయ్య దొడ్డిలో కొన్న నుయ్యి చూపించాడు. వాళ్ళు స్నానాలు చేద్దామని పోతే పుల్లయ్య బాపయ్యకు అడ్డం వచ్చి, నూతిలో నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అన్నాడు. బాపయ్య తెల్లబోయాడు. అదేమిటయ్యా, నేను నూతిని కొనుక్కున్నాను కదా, నా నూతిలో నీళ్లు తోడుకోవడానికి నీ ఇష్టమేమిటి అన్నాడు. నువ్వు ఆ బావిని కొన్నమాట నిజమే, కానీ నీకు బావిని అమ్మాను, కానీ బావిలో నీళ్లు అమ్మలేదు, అందుచేత నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అన్నాడు పుల్లయ్య. అదేమిటయ్యా, నేను బావిని కొనుక్కున్న నీళ్ళ కోసం కాకపోతే మరి దీనికోసం అనుకున్నావు అన్నాడు బాబయ్య. అదంతా నాకు తెలియదు, నువ్వు మాత్రం నీళ్లు తోడడానికి వీల్లేదు అని మొండిగా జవాబు చెప్పాడు పుల్లయ్య. వచ్చిన చుట్టాల ముందు పక్కాల ముందు ఇలా అవమానం జరిగేసరికి బాపయ్య చాలా చిన్నపుచ్చుకున్నాడు. చుట్టాలు కూడా ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. ఆ మర్నాడు బాపయ్య పుల్లయ్య మీద కోర్టులో దావా వేశాడు. కోర్టు వారిద్దరిని విచారణకు పిలిపించారు. అయ్యా, ఈ పుల్లయ్య తన పెరటిదొడ్లో ఉన్న నూతిని నాకు అమ్మాడు. నేను కొనుక్కున్న తర్వాత చాలా కాలం వరకు నాకు ఆ బావితో అవసరం లేకపోయింది. మొన్న మా ఇంట్లో శుభకార్యం అయితే చుట్టాల పక్కల స్నానాలకి నూతిలో నీళ్లు తోడుకోపోతే నీకు నుయ్యి అమ్మాను, కానీ నూతిలో నీళ్లు అమ్మలేదు, అందుచేత నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అని ఈ పెద్ద మనిషి చాలా మొండిగా అడ్డొచ్చాడు. ఇది ఏ న్యాయమో తమరే విచారించండి అని చెప్పుకున్నాడు బాపయ్య. తర్వాత పుల్లయ్యని విచారించారు. బాపయ్య చెప్పినదంతా నిజమేనని పుల్లయ్య కూడా ఒప్పుకున్నాడు. అయితే నువ్వు బాపయ్యకు నీ నూతినమ్మ ఎన్నాళ్ళయింది అని అడిగాడు జడ్జి. సుమారు 6 నెలలు అయిందండి అన్నాడు పుల్లయ్య. అలాగైతే ఆ 6 నెలల నుంచి నువ్వు బాపయ్య నూతిలో నీ తాలూకు నీళ్లు ముంచినందుకు నెలకు 10 రూపాయలు చొప్పున 6 నెలలకు 60 రూపాయలు అద్దె చెల్లించి నూతిలో ఉన్న నీళ్లు యావత్తూ తోడించుకుని అతని నూతిని అతను ఖాళీ చేసి ఇవ్వు అని జడ్జి తీర్పు చెప్పారు. శ్రోతలకు ఒక చిన్న వివరణ. ఇది 1948 ఆగస్టు సంచిక చందమామంది. అప్పట్లో డబ్బు చెలామణి చాలా తక్కువగా ఉండేదండి. అందువల్ల 60 రూపాయలు కూడా చాలా పెద్ద మొత్తం కింద లెక్కండి ఆ రోజుల్లోనూ. ఇక కథలోకి వెళ్దామా? ఈ తీర్పు విని పుల్లయ్య తెల్లబోయాడు. తన గడుసుతనానికి తగినట్టుగానే బుద్ధి చెప్పారని గ్రహించి, బాబు, నువ్వు నూతిలో నీరు రెండూ నీవే. ఈ రోజు మొదలు నూతి విషయంలో నీ జోలికి రాను. కోర్టు వారు బాగా బుద్ధి చెప్పారు అని కోర్టు వారి తీర్పు ప్రకారం 60 రూపాయలు బాపయ్యకు చెల్లించుకున్నాడు. చూసారా, పుల్లయ్య అతి గడుస్తనం 60 రూపాయలతో అడిగింది. కథ సమాప్తం. తరువాతి కథ పోటీ పరీక్ష. ఈ కథను రాసిన వారు శ్రీ బి నాగేశ్వరరావు గారు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్ పెట్టడం చేయటం లేదని దయచేసి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? అంగదేశపు యువరాజు జయదేవుడు యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు.
అతని వెంట అతని ఈడువాళ్ళు ఎప్పుడు 7-8 మంది ఉంటూ ఉండేవాళ్ళు. వారందరూ కూడా మంచి యోధులే. జయదేవుడు వారిని వెంట పెట్టుకుని వేటకు వెళ్ళేవాడు, లేదా యుద్ధ విద్యలలో పోటీలు జరిపేవాడు. రాత్రిపూట వారితో విందులు ఆరగించేవాడు. ఒక వెన్నెల రాత్రి అందరూ విందు చేసుకుంటూ ఉండగా జయదేవుడు, నాకు తగిన రాజకుమార్తె దొరికితే పెళ్ళాడదాం అనుకుంటున్నాను. గొప్ప సౌందర్యవతి, సౌశీల్యవతి అయిన రాజకుమార్తె ఎక్కడ లభించేది మీలో ఎవరైనా చెప్పగలరా అని తన అనుచరులను అడిగాడు. ఎవరూ మాట్లాడలేదు. కానీ విక్రముడు అనేవాడు యువరాజుకి ఈ విధంగా సమాధానం చెప్పాడు. నాయక, మణిపుర రాజుకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె లీలావతి యుద్ధ విద్యలలో ఆరితేరినది. ఆమె ఎప్పుడూ ఇంటి పట్టున ఉండదు. ఎప్పుడూ గుర్రం ఎక్కి తిరుగుతూ ఉంటుంది. అరణ్యాలలో మృగాలను వేటాడుతూ ఉంటుంది. కొండలలో దొంగల ముఠాలను చీల్చి చెండాడుతూ ఉంటుంది. మణిపుర రాజు 2వ కుమార్తె లక్షణ చాలా అందమైనది. కళలలో ప్రావీణ్యం గలది. ఆమె స్వభావం చాలా సుకుమారమైనది, హృదయం సున్నితమైనది. ఆమె నీకు అన్ని విధాలా తగిన భార్య అవుతుంది అన్నాడు. అలా అయితే కోరినంత బలాన్ని వెంట తీసుకుని వెళ్ళి సామ దాన భేద దండోపాయాలలో ఏది అవసరమైతే అది ప్రయోగించి ఆ లక్షణను ఇక్కడికి తీసుకురా అన్నాడు జయదేవుడు. నా వెంట బలాలు అవసరం లేదు. మరొక యోధుడిని తోడుగా పంపండి చాలు. మణిపుర రాజు దగ్గర ఉండే భటుల శౌర్య పరాక్రమాలు నాకు తెలిసినవి. నేను ఆ రాజుకులంలో 3 ఏళ్లు పనిచేసే ఇక్కడికి వచ్చాను కదా అన్నాడు విక్రముడు. నిజానికి విక్రముడు చాలా గొప్ప యోధుడు. జయదేవుడి పరివారంలో అతన్ని మించగలవాడు ఎవ్వడూ లేడు. అతని పరాక్రమం ఎంత విశ్వసనీయమైనదో అతని మాట కూడా అంత నమ్మదగినది. అందుచేత జయదేవుడు విక్రముడితో విభూతిని వెంట పెట్టుకు వెళ్ళు అన్నాడు. విభూతి విక్రముడికి నీడలాంటి వాడు. ఎప్పుడూ విక్రముడిని అంటి పెట్టుకుని తిరిగేవాడు. ఇద్దరూ గుర్రాలు ఎక్కి దారి వెంట కబుర్లు చెప్పుకుంటూ మణిపురం చేరారు. మణిపుర రాజు తన పాత భృత్యుడైన విక్రముడి పట్ల చాలా ఆదరణ చూపి, ఏమోయ్ ఇలా వచ్చావు, మళ్ళీ మా కొలువులో చేరతావా ఏమిటి అని చిలోక్తిగా అడిగాడు. లేదు మహారాజా, నేను పెళ్లి పని మీద వచ్చాను. మా యువరాజు గారైన జయదేవుడు మీ 2వ కుమార్తె లక్షణను పెళ్ళాడ కోరి నన్ను పంపారు అన్నాడు విక్రముడు. రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. దుర్మార్గుడా, 3 ఏళ్లు నా ఉప్పు తిని ఇంత ద్రోహంగా మాట్లాడతావా? లీలావతి అవివాహిత అయి ఉండగా లక్షణ పెళ్లి ప్రస్తావన తీసుకురావటం లీలావతికి నాకు ఎంత అవమానం! ఎవట్రా అక్కడ? ఈ దుర్మార్గుని తీసుకుపోయి చీకటి గుట్లో పడేయండి అని రాజు ఆవేశంతో అరిచాడు. కొందరు భటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అప్పటికే విక్రముడు తన కత్తి దూసి నిలబడి, చావదలసిన వాళ్ళు రండి అన్నాడు. రాజభటులు విక్రముడు చూస్తూనే కొయ్యబారిపోయారు. వాళ్లకు అతని ప్రతాపం బాగా తెలిసినది. మణిపుర రాజు పరిస్థితి గ్రహించి వెంటనే కాళ్లబేరానికి వచ్చాడు. ఆగ్రహించక విక్రమ, మీ యువరాజు లక్షణనే పెళ్ళాడు కోరితే చేసేదేమున్నది? ఆమెను నీ వెంట పంపుతాను, శాంతించు అన్నాడు ఆయన. విక్రముడు కత్తిమన ఆయన గుండెకు జానెడు ఎడంలో ఉన్నది. రాజు అన్నమాట నిలబెట్టుకుని వెంటనే లక్షణను ప్రయాణానికి ఆయత్తం చేశాడు. ఆమె మరొక గుర్రం మీద ఎక్కి విభూతి విక్రముల వెంట బయలుదేరింది. మధ్యదారిలో చీకటి పడింది. ఆ రాత్రి వాళ్ళు ఒక చావడిలో పడుకున్నారు. మధ్యలో రాజకుమార్తెను పడుకొనిచి 2 యోధులు ఆమెకు 2 పక్కల కత్తులు ఈటెలు పక్కనే ఉంచుకుని పడుకున్నారు. ఒక రాత్రి వేళ ఏదో అలికిడై విక్రముడికి నిద్రాభంగమైంది. అతను చివాలను లేచి కూర్చున్నాడు. జాగ్రత్తగా ఆలకిస్తే అతివేగంగా పరిగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు చావడిని సమీపిస్తున్నట్టుగా అతనికి తోచింది. అతను వెంటనే బయటికి సాయుధుడే వచ్చాడు. ఎవరో యోధుడు కవచము శిరస్త్రాణము ధరించి చేత ఈటి పట్టుకుని శరవేగంతో తనకి వస్తూ ఉండటం అతని కంటపడింది. ఆ యోధుడు సమీపంలోనికి వచ్చి గుర్రాన్ని ఆపగానే విక్రముడు, నీ ప్రాణాలు తీసే ముందు నువ్వెవరో చెప్పు. నా మీదికి ఒంటరిగా వచ్చే గుండె ధైర్యం గల యోధుడు మణిపురంలో ఉన్నట్టు నేను ఇంతవరకు వినలేదు అంటూ తన ఈడితో ఆ వ్యక్తి శిరస్త్రాణాన్ని ఎగదోశాడు. 3 ఏళ్ల పాటు రోజు నన్ను చూసి ఇంతలోనే మరిచావా అన్నది స్త్రీ కంఠం. విక్రముడు నివ్వెరపోయి, లీలావతీదేవి, ఏమిటిది ఈ అర్ధరాత్రి అంటూ తడుముకున్నాడు. లీలావతి గుర్రం మీద నుంచి దిగుతూ, నాకు పెళ్లి కాకుండా లక్షణ ఒక్కెత్తకు పెళ్లి చేద్దామనుకున్నావా? ఎంత అధర్మపరుడివి! నా పెళ్లి కూడా నీ చేతి మీదుగానే జరగని అన్నది. పర్ణుడు ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాడు విక్రముడు మరింత ఆశ్చర్యంగా. నువ్వే నన్ను పెళ్ళాడు. నువ్వు నన్ను అడిగినట్టయితే ఏనాడైనా నిన్ను పెళ్ళాడేదాన్ని.
నువ్వు అడగలేదు, అందుచేత నేనే నిన్ను అడుగుతున్నాను అన్నది లీలావతి. అంతకన్నా అదృష్టమా లీలావతీదేవి, తప్పక పెళ్ళాడతాను అన్నాడు విక్రముడు. తెల్లవారకు మునుపే ఇద్దరు యోధులు, ఇద్దరు రాజకుమార్తెలు బయలుదేరి తమ నగరాన్ని చేరుకున్నారు. జయదేవుడు లక్ష్మణుడు చూసి పరమానంద భరితుడయ్యాడు. కానీ విక్రముడు లీలావతిని పెళ్లాడి తనకు తోటల్లుడు కాబోతున్నాడు అని తెలిసి అతని అతిశయం దెబ్బతిన్నది. నువ్వు నా వదిన గారిని పెళ్లాడడానికి నేను ఒప్పను. ఆమె కూడా నాతో సమానమైన వాడిని పెళ్లాడటం విధి అన్నాడు జయదేవుడు. తాను చేసిన ఉపకారానికి యువరాజు ఈ విధంగా కృతజ్ఞత చూపటం విక్రముడికి బాధ కలిగించింది. అతను జయదేవుడితో, నేను లీలావతి దేవిని పెళ్లాడటం లేదు యువరాజా, ఆమె నన్ను పెళ్లాడుతున్నది. ఆమె కోరిక మీదనే నేను ఆమెను పెళ్లాడబోతున్నాను అన్నాడు. జయదేవుడు లీలావతితో మరెవరినైనా భర్తగా ఎన్నుకోమన్నాడు. విక్రముడిని మించగల యోధులు ఉంటే పెళ్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నది లీలావతి. జయదేవుడు పోటీ పరీక్ష ఏర్పాటు చేశాడు. పోటీ ఏ విధంగా జరగవలసినది లీలావతి నిర్ణయించింది. ఒక పదునైన కత్తిని ఒకచోట నిలువుగా పాతారు. 20 అంగల దూరాన్నించి బాణం వేసి ఆ కత్తి సరిగ్గా 2 ముక్కలు చేయాలి. ఇది పోటీ. ఈ పని చేయటానికి జయదేవుడి పరివారంలోని అందరూ ప్రయత్నించి విఫలమయ్యారు. ఒక్కడు కూడా బాణాన్ని చీల్చలేకపోయాడు. అయితే విక్రముడు 20 అంగుళాల దూరాన్నించి ములికిలేని బాణాన్ని కత్తికేసి కొట్టాడు. బాణం సరిగ్గా 2 చీలికలైంది. 2 ఒకే ప్రమాణంలో ఉన్నాయి. జయదేవుడు లీలావతి విక్రముల పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. కానీ విక్రముడు పెళ్లి అయిన కొద్ది రోజులకే తన భార్యతో సహా మణిపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. మణిపుర రాజు అతన్ని సేనాపతిని చేశాడు. కాలక్రమాన మణిపుర సింహాసనం విక్రముడికే దక్కింది. కథ సమాప్తం.